పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇవి చూస్తూ ఉంటే. మితిమీరిన శ్రీకారం ఆగడాలు, వ్యవసాయ భూముల్లో అక్రమ లేఅవుట్లు, ఆయుష్మాన్ భావ్, ఐకానిక్ హౌసింగ్, ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో అక్రమ వెంచర్లు, నాలా కన్వెన్షన్, డీటీసీపీ అనుమతులు లేకుండా జోరుగా అమ్మకాలు, గజాల్లో అమ్మకం, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి, పంచాయత్ రాజ్ యాక్ట్ని తుంగలో తొక్కిన తహసీల్దార్లు, అక్రమ వెంచర్లకు వరంగా మారిన డిపిఓ మౌనం, జిల్లా కలెక్టర్ స్పందిస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ ఆగడాలు, వాళ్ళ అరాచకాలు. సో ఇది మన మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు సంయుక్తంగా ప్రతిరోజు కూడా వీరి ఆగడాలని మనం ప్రచురిస్తున్నాం, బయటకి తెలుపుతున్నాము. మరి అధికారుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. అధికారులు స్పందించే వరకు కూడా మహాపత్రిక ఈ ఇష్యూ పైన ప్రతిరోజు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది, ఇలాంటి కథనాలను ప్రచురిస్తూనే ఉంటుంది. అయితే పంచాయతీరాజ్ యాక్ట్నే తహసీల్దార్లు తుంగలో దొక్కిరు, పంచాయత్ రాజ్ యాక్ట్నే తుంగలో దొక్కిరు తహసీల్దార్. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి పైసలు వచ్చినాయి అంటే అధికారులకు, ఇప్పుడున్నటువంటి కొంతమంది అధికారులకు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధం, ఇంత పెద్ద లైన్ అన్నా క్రాస్ అవుతారు. అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్నే వాళ్ళు క్రాస్ చేసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముడుపులు, డబ్బులు, వీళ్ళ కథ ఇది. మరి వీళ్ళపైన ఎప్పుడు స్పందిస్తారు ఏంది అని చూడాలి. చాలా అంటే చాలా రోజు రోజుకు వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అమాయక రైతుల నోర్లు కొట్టి తక్కువ ధరకే భూములు గుంజుకోవడం, నిబంధనలన్నింటినీ తుంగలు తొక్కి అదే భూమిని సామాన్యులకు అండగట్టి కోట్ల రూపాయలకు అమ్ముకోవడం, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీకారం రియల్ ఎస్టేట్ సంస్థ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీపై బహిరంగ విమర్శలు వ్యక్తమవుతుండగా, చెమటోడ్చిన అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని ఎకరం కేవలం 5 లక్షల అరకొర ధరకే చేజిక్కించుకున్న ఈ రియల్ ఎస్టేట్ గాళ్ళు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ఫార్మ్ ల్యాండ్ ముసుగులో ఆ వ్యవసాయ భూమిని గుంటల లెక్కను విభజించి ఒక్కో గుంట ఫ్లాట్ని భారీ ధరలకు విక్రయిస్తున్నారట. ఎకరాన్ని ఏకంగా 60 లక్షల చొప్పున విక్రయిస్తూ అక్రమ వసూలకు తెరలేపారు. కనీసం హెచ్ఎండిఏ, డీటీసీపీ అనుమతుల ఆనవాళ్ళు కూడా లేని ఆయుష్మాన్ భావ్, ఐకానిక్ హౌసింగ్ వెంచర్ల పేరిట ఇంతటి నయా వంచన సాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన రెవెన్యూ అధికారులు మౌనం వహించడం వెనుక పెద్ద ఎత్తున మామూల మొదలపు ఉందనే విమర్శలు వెలువడుతున్నాయి. అంతే ఉంటుంది పక్క, అంతే. మామూలు వచ్చినా అంటే వాడు నేను చెప్తున్నా కదా, ఈ మన ఏదో ఎక్కడనో 200 కోట్ల అట అధికారి అక్రమాసులు. మొన్న ఏసీబీ వాళ్ళు దాడి చేస్తే 200 కోట్లు దొరికినాయి ఒక అధికారి దగ్గర, 200 కోట్లు అంట. అట్లాంటి అధికారులు, అట్లాంటి ప్రభుత్వం ఉన్న తర్వాత ఇట్లాంటి చేయడము శ్రీకారం వల్ల కావచ్చు, ఈ వీళ్ళెవరు ఆయుష్మాన్ బాబు కావచ్చు, ఐకానిక్ కావచ్చు, ఎంతసేపు వీళ్ళందరికీ పైసలు ఉన్నాయి కాబట్టి ఆట ఆడుతున్నారు. ఏం కాదు, పైసలు ఉంటే అక్కడ ఎవరు రారు, ఏ అధికారి రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ మంత్రి రాడు, వచ్చేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. మరి దీనిపైన మరి ఎప్పుడు స్పందిస్తారు, ఎవరు స్పందిస్తారు? ఫస్ట్ అసలు స్పందించాల్సింది జిల్లా కలెక్టర్. కలెక్టర్ స్పందిస్తేనే దీనికి ముగింపు పడుతుంది. అక్కడ నాలా కన్వెన్షన్, డీటీసీపీ అనుమతులు లేవు, హెచ్ఎండివి అనుమతులు లేవు. ఇవన్నీ లేకుండా ఎట్లా అమ్మకాలు చేస్తూ ఉన్నారు? మరి దీనికి వెనకాల ఏమైనా పెద్ద తలకాయ ఉందా? అట్లా ఉంది కాబట్టే అందరూ సైలెంట్గా ఉన్నారా? ఎందుకు ఈ విషయాన్ని ప్రతిరోజు ఇది చర్చ జరుగుతూ ఉంది. జనాలు అక్కడ చాలామంది కూడా దీనిపైన ఆరోపిస్తున్నారు. అయినా ఎందుకు అధికారులు చలనం లేదు? ఖచ్చితంగా ఈ ఏదైతే ఆయుష్మాన్ బాబు కావచ్చు, ఐకానిక్ హౌస్ పట్ల, ఈ ఫార్మ్స్ ల్యాండ్ పట్ల అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది చాలా అంటే చాలా దూరం వెళ్తుంది. వీరి ఆగడాలు ప్రతిరోజు కూడా శృతిమించిపోతున్నాయి, మితిమీరిపోతున్నాయి. మరి ఇది వెనకాల ఎవరైనా పెద్ద తలకాయ ఉందా? మరి ఎందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన స్పందించి ఆయుష్మాన్ భావ్, ఐకానిక్ హౌసింగ్ పేరిట ఉన్నటువంటి ఎవరైతే కేటగిరీలు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహాపత్రిక కోరుతా ఉంది.
హన్మకొండలో పర్యటించిన పవన్ కళ్యాణ్, సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం, సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేసిన జనసేనాని. సో ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ హన్మకొండ పర్యటన ఏదైతుందో అది ఆద్యంతం అందరినీ కూడా ఒక కట్టి పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే అది చూసినా ఎవరైనా సరే ఎమోషనల్ కాక తప్పదు, రోమాలు నిక్కబొడుస్తాయి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ జరిగింది నిన్న. ఇతని పేరు నిరంజన్, 17 సంవత్సరాలు. జన్యుపరమైన లోపంతో అతని ఎదుగుదల అనేది కష్టమైపోయింది. అతను ఎదగడు, సో నడవది కూడా రాదు. గట్టిగా అతన్ని పట్టుకుంటే కూడా ఆ నొప్పికి ఏడుస్తాడు. జస్ట్ మనం ఇట్లా పట్టుకుంటాం కదా, ఇట్లా గట్టిగా పట్టుకున్నా కూడా అతను తట్టుకోలేడు. అంతా అలాంటి ఒక జన్యుపరమైనటువంటి ఒక లోపం ఉంది. పాపం ఒక ప్రాణాంతక వ్యాధి అది లక్షల్లో కోట్లలో ఒకరికి వస్తుంది. ఆ వ్యాధి పాపం ఈ బాలుడికి వచ్చింది, నిరంజన్కి. అయితే మొన్న రాధా మనోహర్ దాస్ తెలుసుగా అందరికీ, ఈ బాలుని కలిసినప్పుడు ఏంది అని చెప్పేసి డిస్కషన్ చేయకుండా నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది, ఆయన నువ్వు కలవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో మొత్తం బాగా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఆ వీడియో పవన్ కళ్యాణ్ దగ్గర చేరింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మొన్న పోస్ట్ పెట్టాడు, నేను రేపు వస్తున్నా నీకోసం అని చెప్పేసి. అనుకున్నట్టుగా నిన్న పొద్దున ఉదయం హన్మకొండలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ వేయడం జరిగింది. ఏదైతే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు, అడ్డుకుంటాం, ఒక ప్రాంతీయవాదం అని చెప్పేసి ఏదైతే కూడా వస్తుందో, సో అవన్నీ కూడా కనిపించకుండా నిన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వరంగల్లో జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. గ్రాండ్ ఎంట్రీ. వరంగల్ అనేది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, ఒక పోరుగడ్డ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. అలాంటి వరంగల్లో పవన్ కళ్యాణ్కి ఘనస్వాగతం పలికిరు అభిమానులు, తన కార్యకర్తలు, అనుచరులు. లక్షల్లో జనం. అసలు ఆయన నడవడానికి కూడా ఆయనకు ప్లేస్ అనేది లేదు, ఆ విధంగా రావడం జరిగింది పోలీసులు, అభిమానులు. ఒకనొక సందర్భంలో పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పుడు కూడా అభిమానులు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. గ్రాండ్ అంటే చాలా గ్రాండ్ ఎంట్రీ. ఏదైతే పవన్ కళ్యాణ్ మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ మీద నుండే ఈ హవా అనేది కనిపించింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీన్ అంతా చూస్తే నిజంగా చాలా మంచిగా అనిపించింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గానే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక లడ్డులు, ప్రసాదము, ఒక పట్టు వస్త్రం, ఇవన్నీ తీసుకొచ్చింది. స్వయంగా ఆయన చేతిలో పట్టుకుని వస్తున్న వీడియోస్ అవుతున్నాయో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారినాయి. నిజంగా చూస్తే ఆ వీడియో చూస్తే చాలా అంటే మంచిగా అనిపించింది. ఇట్లా ఉండాలి కదా ఒక హీరో అంటే. సినిమాలో ఫైట్లు చేయడము, సినిమాలో హెల్ప్ చేయడము, 100 మంది అక్కడ ఉంటే కాపాడి రావడము, చప్పట్లు కొట్టించుకోవడం, ఇది ఓకే. రియల్ లైఫ్లో మనకు కావాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారో ఆ విషయం అందరూ తెలిసిందే. ఇది కొత్త కాదు. గతంలో ఇట్లనే శ్రీజ అనేటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతున్నా అని చెప్పేసి ఆమె చివరి స్టేజ్లో చిన్న పాప, అప్పుడు 2nd క్లాసు 3rd క్లాసు అవుతుంది అనుకుంటున్నా, నాకు తెలిసి 4th అనుకుంటున్నా, నాకు తెలిసి. మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లోకి వెళ్ళి ఖమ్మం శ్రీజ పవన్ కళ్యాణ్ కొడితే మీకు వచ్చేస్తుంది. ఆ పాప ఆల్మోస్ట్ చనిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ని చూడాలని చెప్పేసి చెప్తే ఆ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ హాస్పిటల్కి వచ్చిండు. హాస్పిటల్కి వచ్చి పాపను పట్టుకొని ఆ కింద బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కింద కూర్చొని ఇట్లా పట్టుకొని పాపను చూసుకుంటూ నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చిండు చాలాసేపు పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి ఆమె స్పృహ లేదు, ఎవరైతే శ్రీజ ఉందో ఆమెకు కూడా తెలియదు వచ్చినట్టు కూడా, ఆమె కళ్ళు మూసుకునే ఉంది. అదేందో కానీ ఆ విచిత్రమో మాయనో మరి అదేందో అంటారు కానీ ఆమె చనిపోయేట ఆమె శ్రీజ బతికింది. తర్వాత ఆమె చివరి కోరికనే పవన్ కళ్యాణ్ గారు చూడమని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు శ్రీజ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా. ఆ డాక్టర్లు కూడా ఇది ఒక అద్భుతం అని చెప్పారు.